సార్, రాష్ట్రంలో ఒక ప్రధానమైన అంశం మీద ఇప్పుడు రచ్చ జరుగుతుంది. రైతుల భూములకు సంబంధించిన పట్టాదారు పాస్ పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు వేసుకోవడం తప్ప రైటా? ఒక పబ్లిక్ గా మీరేం చెప్తారు దాని గురించి? మా పట్టాదారు పుస్తకాల మీద ఆయన ఫోటో ఎట్లా వేస్తారు? అధికారం అనేది మనం రాచరిక ప్రభుత్వంలో లేము, మనం ఉన్నది ప్రజాస్వామ్య ప్రభుత్వం. ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అధికారం ఇచ్చేది 5 సంవత్సరాలు. తర్వాత కూడా ఆయన రావచ్చు, అది తెలియదు, వస్తారో రారో తెలియదు. పాస్ పుస్తకాలు అయిపోగానే 5 సంవత్సరాలు అవ్వగానే మనం మార్చుకోం కదా. కాబట్టి ఎవరి అయినా కూడా ఎవరి ఫోటోలు ఉండకుండా ఒక రాజముద్ర ప్రస్తుతం వేసిన ఇటువంటి ఫోటోలు ఉంటే ఏ ప్రభుత్వ అధికారంలో ఉన్నా, అంటే ఏ పార్టీ అధికారంలో కూడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఎవరి ఫోటోలు ఉండకూడదు, ఇట్లా రాజముద్రే ఉండాలని చెప్పి మేము కోరుకుంటాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీ నాయకులు కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫోటోలు పట్టాదారు పాస్ పుస్తకాల మీద వేసుకోవడం తప్పేమీ కాదు, ఆయన ఒక తండ్రి స్థానంలో ఉన్నారు కాబట్టి ఆయన ఫోటోలు వేసుకున్నారు, అది తప్పు కాదని చెప్పి వాళ్ళు వివరిస్తున్నారు. మీరేమంటారు దాని గురించి? తండ్రి స్థానం అంటే ఏంది ఇక్కడ? అసలు తండ్రి స్థానం అంటే నువ్వు అధికారంలోకి వచ్చాక నీకు ప్రజలు అధికారం ఇచ్చారు, మెజారిటీ శాతం. అధికారంలోకి వచ్చాక నువ్వు ఉన్న ప్రజల ఆస్తులు కాపాడాలా. ప్రజల ఆస్తులు కాపాడితే నువ్వు తండ్రి స్థానం ఉన్నావు అనుకోవచ్చు. ప్రారంభించిందే నువ్వు ప్రజావేదిక కూల్చడం ప్రారంభించావు, మరి అది ప్రజల ఆస్తే కదా. మరి నువ్వు ఏ రకంగా తండ్రి స్థానంలో ఉన్నావు నువ్వు అనుకుంటావు? కాబట్టి అతని తండ్రి స్థానానికి ఉన్న అర్హతే లేదు. అది మామూలుగా అధికారం అన్నది వేరు, తండ్రి స్థానం అన్నది వేరు. తండ్రి స్థానం ఏంటంటే అధికారంలోకి ఎక్కాక పార్టీలకు అతీతంగా ప్రజలందరూ నా వాళ్ళనుకొని పనిచేయాల.